అమ్మ సింధు లేకమ్మా, టైం అవుతుంది. అమ్మా, ఐఎమ్ కమింగ్ మా. త్వరగా రెడీ అవ్వమ్మా, ఈరోజు నిన్ను హాస్టల్లో జాయిన్ చేయడానికి వెళ్ళాలి కదా. అలాగే మమ్మీ. చూడమ్మా సింధు, నీ ఫీ, నీ రూమ్ అన్నీ మాట్లాడేశాము. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటిదాకా ఇంట్లో ఉన్నావు, మేము నీకు తోడుగా ఉన్నాము. ఇక్కడ ఒక్కదానివే కాబట్టి బీ కేర్ఫుల్, ఓకే? అలాగే డాడీ, మీరేం భయపడకండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. హాయ్, దిస్ ఇస్ ప్రియా. హలో, ఐఎమ్ సింధు. నేను ఈరోజే హాస్టల్ జాయిన్ అయ్యాను, అండ్ నాకు ఇదే ఫస్ట్ టైం హాస్టల్లో ఉండటం కూడా. ఓ అలాగా, నాకు హాస్టల్ కొత్తేమీ కాదు. నేను ఎప్పటి నుంచో హాస్టల్లోనే ఉంటున్నాను. ఓ, మరి తన పేరేంటి? తన పేరు ప్రసన్న. చాలా బోరింగ్ క్యాండిడేట్లే, వదిలే. రేపటి నుంచి నువ్వే చూస్తావు కదా, నీకే అర్థమవుతుంది. తండ్రి దేవా, గడిచిన కాలం అంతటిలో నన్ను కాచి కాపాడి మరొక నూతనమైన దినమును నాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తుతులు దేవా. ఈ రోజంతటిలో నీవు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రసన్నలో భలే మంచి క్వాలిటీ ఉందే. ఉదయాన్నే లేచి ప్రార్థనతో తన రోజును ప్రారంభిస్తుంది. హే సుశాంత్, 1 minute వెయిట్ చేయి. ఏంటి సింధు, ఏం చూస్తున్నావు అలాగా? చూసావా ఆ ప్రసన్న? ఏదో పొద్దున్నే ముసలమ్మలాగా ప్రేయర్ మొదలుపెట్టింది. రోజు ఇంతే, నాకైతే అలవాటైపోయింది. నీకు ఇదే కదా ఫస్ట్ టైం, అందుకే నువ్వు అలా చూస్తున్నట్టున్నావు. ఏంటి తను ప్రసన్న గురించి అలా మాట్లాడుతుంది? తనేమీ రాంగ్ చేయట్లేదు కదా. ఎప్పుడు చూసినా కానీ ప్రియ ఫోన్లోనే ఉంటుంది. దేవా, ఈరోజు ఈ ఆహారమునిచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా. అయినప్పటికీ నీ వాక్యము మనుష్యుడు కేవలము రొట్టె వలన కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని నీ వాక్యము సెలవిస్తుంది. దేవా, అయినప్పటికీ మేము మాదిరిగా జీవించుటకు మాకు ఆహారము అవసరమై ఉన్నది కనుక మమ్మలను అనుదినము పోషించున్నందుకు నీకు వందనములు దేవా. హాయ్ ప్రియ, రేపు నా బర్త్డే పార్టీ ఉంది. మీరందరూ ఖచ్చితంగా రావాలి. నీతో పాటు సింధుని, ప్రసన్నని కూడా తీసుకురా. నేను కూడా వాళ్ళకు ఒకసారి చెప్తాను. సింధు అయితే ఓకే, కానీ ప్రసన్న గురించి నాకు తెలియదమ్మా. తనతో నేను మాట్లాడతానులే. హాయ్ ఫ్లోరా, ఎలా ఉన్నావు? ఏంటి ఇలా వచ్చావు? సడన్ సర్ప్రైజ్. మరేం లేదు ప్రసన్న, రేపు నా బర్త్డే ఉంది. నువ్వు ఖచ్చితంగా రావాలి, సరేనా? నీలాంటి మంచి ఫ్రెండ్ నాకెవరున్నారు చెప్పు. నువ్వు వస్తే నా బర్త్డే పార్టీ నాకు చాలా స్పెషల్గా ఉంటుంది. అన్నట్టు ప్రసన్న, అది ఓన్లీ నా బర్త్డే పార్టీనే కాదు, నా ఫేర్వెల్ పార్టీ కూడా. మా డాడ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది, సో మేము వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోతున్నాం. నువ్వు ఖచ్చితంగా రావాలి. మీతో కలిపే ఈ స్వీట్ మెమరీస్ నాకు ఎప్పుడు గుర్తుండిపోవాలి. హే స్టూడెంట్స్, రేపు మీరందరూ క్లాస్కి టైంకి రావాలి, అర్థమైందా? బికాస్ రేపు చాలా ఇంపార్టెంట్ డే అండ్ మన కాలేజ్కి గెస్ట్స్ వస్తున్నారు. సో మీరు అందరూ కూడా కరెక్ట్ టైంకి ఇక్కడ ఉండాలి. ఓకే మ్యామ్, ష్యూర్. హే స్టూడెంట్స్, అందరూ వచ్చారా లేదా? ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా? మ్యామ్, అది ప్రసన్న రాలేదు. బట్ వై? మ్యామ్, అది మేమందరం చెప్తూనే ఉన్నాము, ఈరోజు కరెక్ట్ టైంకి వెళ్ళాలి, ఇన్స్పెక్షన్ ఉంది, గెస్ట్ వస్తున్నారు అని చెప్పి. కానీ తను మాతో ఏం చెప్తుందంటే, ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అందరికీ నేనంటే చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. నేను ఏ టైంకి వెళ్ళినా వాళ్ళు నన్ను ఏమీ అనరు. మీరే చూడండి, కావాలంటే
అని అందరికీ చెప్తుంది మ్యామ్. తను కావాలనే లేట్గా రావాలని డిసైడ్ అయింది. అయ్యో అయ్యో, ఏంటి డోర్ లాక్ చేసేసింది? ఎవరి పని చేసింది? లెక్చరర్ అసలే కరెక్ట్ టైంకి ఉండాలని చెప్పారు. ప్రతిరోజు టైంకే వెళ్తున్నాను. ఈరోజేంటి ఇలా జరిగింది? ప్లీజ్ ఓపెన్ ద డోర్, ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. అవును, జస్ట్ బిఫోర్ వెళ్ళింది ప్రియానే కదా. తను లాక్ చేసి ఉంటుందా? అయినా తనెందుకు అలా చేస్తుంది? ప్రియమైన నా తండ్రి, నాకు సహాయము నీవే, నా దిక్కు నీవే. ఆపదలలో మేమున్నప్పుడు మా కాలు చిక్కబడుకుండునట్లు మాకు సహాయము చేయుదేవా. ఈ క్షణములో ఈ యొక్క ఆటంకము నుండి నన్ను తప్పించి నాకు సహాయము చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఆయమ్మ, డోర్ ఓపెన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుడే నాకు ఈ సహాయం చేశాడు. అలాగే. ప్రసన్న, why are you so late today? Just stop it. No more arguments. Get out and stand there till the evening. That is your punishment. నేను వచ్చేసరికి ప్రియా నా మీద చెప్తున్నదంతా నేను విన్నాను. కానీ తనెందుకు అలా చేసింది? ఎందుకు తనకి నా మీద అంత కోపం ఉంది? ఈరోజు ప్రియా ప్రసన్న విషయంలో చేసిందంతా నేను చూశాను. అది ప్రసన్న కూడా అర్థమైందని నాకు తెలిసింది. ఎప్పుడు ప్రేయర్ చేసే ప్రసన్న ఈ విషయాన్ని, ప్రియాని ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి. నా బర్త్డే పార్టీకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రసన్న. బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేసే ఆ ఎన్విరాన్మెంట్ అంతా నాకు అంతగా కంఫర్ట్గా ఉండదని గ్రహించి నువ్వు కూడా నాతో ఇలా టైం స్పెండ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సంధ్య. నీ బర్త్డేకి నా దృష్టిలో ఎంతో ప్రెషియస్గా భావించే బైబిల్ని నీకు గిఫ్ట్గా తీసుకువచ్చాను సంధ్య. ఐ హోప్ యు లైక్ దిస్. ఓ థ్యాంక్ యూ సో మచ్. నిన్ను చూశాక నాకు కూడా బైబిల్ చదవాలని చాలా అనిపించింది. కానీ మా ఇంట్లో ఎవ్వరూ క్రైస్తవులు కాదు కదా. సో ఒక్క బైబిల్ కూడా ఉండేది కాదు. నాకు చాలా ఆశగా ఉండేది. దేవుడు నీ ద్వారా నాకు ఈ బైబిల్ని పంపించినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. సంధ్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత ఇక నుండి నేను నీతో ఉండడం నాకు సాధ్యం కాదు కదా. నీకు కూడా ప్రతి విషయం నాతో పంచుకుని ఎలా డెసిషన్ తీసుకోవాలి అనేది నీకు కూడా కష్టమే కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఏ మనిషి తోడు ఉన్నా లేకపోయినా సరే ఈ బైబిల్ గ్రంథం అనేది మనతో మాట్లాడుతుంది. మనల్ని ప్రతి స్టెప్లో మనల్ని గైడ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క బైబిల్ని నువ్వు ఎప్పుడు ఎక్కడ విడిచిపెట్టవద్దు. ఇది నీకు మార్గదర్శకంగా ఉంటుంది. ఇట్ విల్ ష్యూర్లీ గైడ్ యువర్ పాత్. అదేంటి, ఈరోజు మార్నింగే కదా లెక్చరర్ ప్రసన్నని అంత బాగా తిట్టారు. అయినా తన ఈ బర్త్డే పార్టీకి వచ్చిందా? వామ్మో, నేనే ఈ సిచ్యువేషన్లో ఉంటే అస్సలు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేను. అసలు లెక్చరర్ తిట్లను కోపప్ కూడా అవ్వలేను ఇంత ఫాస్ట్గా. నిజంగా తనకి దేవుడే అంత స్ట్రెంగ్త్ని ఇస్తున్నట్టున్నారు. ఎందుకంటే తను ఎప్పుడూ దేవుడితో కనెక్షన్లోనే ఉంటుంది. దేవా, నా జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని వెరిగి ఉన్నావని నాకు తెలుసు తండ్రి. ప్రభువా, ఈరోజు నాకు ఎదురైన ఈ యొక్క పాఠం నుంచి నేనేమి నేర్చుకోవాలో నాకు తెలియజేయండి తండ్రి. క్షమించే మనసు నాకు దయచేయండి. ఎటువంటి కక్షలు, ఎటువంటి కోపము, ఎటువంటి ద్వేషముతో నా హృదయము నిండకుండా మీరే నాకు సహాయమును దయచేయండి. వారి పట్ల నేను ప్రేమ కలిగి ప్రవర్తించుట నాకు నేర్పించండి తండ్రి. Pia, I have given you one note that and I have dictated it to you personally and you bring it for tomorrow. I was in need with that book. Okay? యా ఓకే మ్యామ్. అయ్యో ఇప్పుడు ఇలాగా మేడం చెప్పిన నోట్స్ నేను ఆ రోజే ఎక్కడో పడేశాను.
ఏదో ఫోన్ కాల్ వచ్చింది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా అసలు ఆ నోట్స్ ఇప్పటి వరకు నాకు గుర్తు రాలేదు. అయ్యో, ఇప్పుడు ఎలాగా, ఏం చేయాలి? ప్రసన్న, అది ప్రసన్న, నాకు ఒక హెల్ప్ కావాలి. "హా, చెప్పు ప్రియా, ఏమైంది? ఏం హెల్ప్ కావాలి?" అది 2 వీక్స్ బిఫోర్ మేడం ఒక నోట్స్ చెప్తున్నప్పుడు నాతో పాటు నువ్వు కూడా నోట్ చేసుకున్నావు కదా, గుర్తుందా? మేడం ఆ నోట్స్ అడుగుతున్నారు. నా దగ్గర ఎక్కడో మిస్ అయిపోయింది. నాకు ఈ హెల్ప్ చేస్తావా? నేను నీ విషయంలో చేసింది తప్పే. ఇప్పుడు అది గుర్తుపెట్టుకుని నువ్వు రివెంజ్ తెచ్చుకుంటావా నా మీద? అయ్యో ప్రియా, నువ్వు ఇన్ని డేస్ నుంచి నాతో ఉంటున్నావు. నేనేంటో నీకు అర్థం కాలేదా? నువ్వు చేసింది ఏది మనసులో పెట్టుకోను. అది ఏదో ఆ టైంకి అలా చేశావు అంతే. నీ మనసు కూడా ఎంత మంచిదో నాకు బాగా తెలుసు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించమని చెప్పాడు, క్షమించమని చెప్పాడు. కాబట్టి నేను ఏవి మనసులో ఉంచుకోను. ప్రేమించడం, క్షమించడం అనేవి నా లక్షణాలుగా తెచ్చుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నాకు అవి నేర్పించమని దేవుణ్ణి అడుగుతున్నాను. మరి నేను అలా దేవుణ్ణి నేర్పించమని అడుగుతున్నప్పుడు అటువంటి పరిస్థితులు నాకు ఎదురైతేనే కదా క్షమించడం నేను నేర్చుకోగలుగుతాను. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ప్రసన్న, నన్ను క్షమించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రసన్న ఎలా ఫేస్ చేస్తుందో అనుకున్నాను, కానీ తను నిజంగా మాకందరికీ ఎంతో మాదిరిగా ఉంటుంది. హాయ్ ప్రసన్న, ఏంటి వర్క్ చేసుకుంటున్నావా? పర్లేదు, చెప్పు సింధు, ఏంటి ఇలా వచ్చావు? ప్రసన్న, నువ్వు ఎలాగా ప్రతి విషయాన్ని కూడా ఇలా దేవుని చేతికి అప్పగించి ఇంత సాఫ్ట్ అండ్ కూల్ హార్టెడ్గా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు? ప్రియా విషయంలో కూడా నువ్వు చేసింది నేను అస్సలు ఊహించలేకపోయాను. కానీ నువ్వు మాత్రం చాలా కూల్గా, సాఫ్ట్గా తనని క్షమించాను అని చెప్పగలిగావు. నాకైతే అది అస్సలు సాధ్యం కాదు. అది నాకు ఎలా సాధ్యపడుతుందంటే బైబిల్లో ఈ విధంగా రాసి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో ఈ విధంగా ఉంది. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే దీని భావం ఏమిటంటే, మనతో మంచిగా ఉండేవారి పట్ల మనం మంచితనం చూపించడం వలన, మనతో స్నేహముగా ఉండేవారితో స్నేహించడం వలన, మనకి వందనాలు చేసేవారికి నమస్కరించడం వలన ఏమిటది మనం ఎక్కువగా చేసేది దేవుని దృష్టిలో? సుంకరులు అలాగే చేయుచున్నారు కదా, అన్యజనులు అలాగే బిహేవ్ చేస్తున్నారు కదా. మరి దేవుణ్ణి ప్రేమించే మనము ఏ విధంగా మన ప్రవర్తనలో ఇతరులకు మాదిరిగా మనం జీవించగలుగుతున్నాము? ఈ విధముగా మనం జీవించినప్పుడే కదా శత్రువులను ప్రేమించమని దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు కదా. కాబట్టి ఆ విధంగా మనం జీవించినప్పుడే కదా మనం ఇతరులకు మాదిరిగా జీవించగలుగుతాము. ఇంకొక విషయం ఏమిటంటే, మనం ప్రార్థనలో దేవుణ్ణి ఏ విషయమైతే మనం అడుగుతామో అటువంటి పరిస్థితుల గుండానే మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంటే మనం దేవుణ్ణి క్షమించడం నేర్పించమని అడిగినప్పుడు దేవుడు మనల్ని శత్రువుల గుండా తీసుకుని వెళ్తాడు. ప్రేమించడం నేర్పించమని అడిగినప్పుడు కఠినాత్ముల గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆ విధముగా దేవుడు మనలో ఉన్న ప్రవర్తనను మార్పు తేవాలని ఆశపడతాడు. కాబట్టి మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి మన మేలు కొరకే కానీ కీడు కొరకు అస్సలు కాదు. ఏ పరిస్థితి కూడా మనల్ని కృంగదీయడానికి వీల్లేదు. దేవుడు మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వు చూపించే మాదిరిని నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రసన్న. దేవుణ్ణి తెలుసుకున్న నువ్వే ఈ విధంగా ఉంటే అసలు నిజంగా దేవుడు ఇంకా ఏ విధంగా ఉండేవాడో అని ఆలోచన వస్తుంది నాకు. నేను మా తల్లిదండ్రులకు కూడా ఇప్పుడే దేవుని ప్రేమ గురించి వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి.